హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ లాంటి యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో తోటి ముందు రావడం జరిగింది. సో ఈరోజు మార్కెట్స్ సైడ్ వేస్ అనమాట అండి. సో కన్సాలిడేషన్ అవుతుంది. సో అనేది క్లియర్గా మనకు అబ్జర్వ్ అవుతుంది కదా. సో ఎందుకంటే కంటిన్యూగా అప్ ట్రెండ్ కానీ లేదా డౌన్ ట్రెండ్ కానీ లేదు. సో జస్ట్ ఇన్ బిట్వీన్ హ్యాంగింగ్ కన్సాలిడేషన్ లెవెల్ జరుగుతుంది అనమాట అండి. స్లోగా మేబీ, బట్ ఆ కన్సాలిడేషన్ అయినప్పుడు కూడా ఈరోజు కూడా కొత్త హై ఫామ్ అయింది. ప్రీవియస్ 3 days కంటే న్యూ హై ఫామ్ అయింది, విచ్ ఈజ్ సివియర్ రెసిస్టెన్స్, సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ ప్రీవియస్ టైమ్స్లో ఉండడం జరిగిందని నేను చెప్పడం జరిగింది. ఐ థింక్ లాస్ట్ వీక్ వీడియోస్లో ఐ థింక్ నేను చెప్పడం జరిగింది కదండి. సో ఒకవేళ మార్కెట్ పెరిగినా కూడా ఈ లెవెల్స్లో ఈచ్ లెవెల్ అనమాట అండి 17,450 అండ్ 17,600 అండ్ 17,000 అరౌండ్ 800 లెవెల్స్లో రెసిస్టెన్సెస్ నిఫ్టీకి ఉండడం జరిగిందనమాట అండి. రైట్. సో అయితే మీరు ఇవాళ చూస్తే కనుక మన ఫ్రెండ్ మండే లైవ్ స్ట్రీమ్లో ఒక ఆయన రాజా గారు ఆయన ఒక ప్యాటర్న్ మంచిది ఐడెంటిఫై చేసి చెప్పడం జరిగింది. సో మార్కెట్ ఒక రెడ్ క్యాండిల్ 2 గ్రీన్ క్యాండిల్, ఒక రెడ్ క్యాండిల్ 2 గ్రీన్ క్యాండిల్, సో ఆ విధంగా ఉందండి. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు రెడ్ క్యాండిల్ వచ్చింది, 2 గ్రీన్ క్యాండిల్ వచ్చి ఇప్పుడు రెడ్ వచ్చింది, 2 గ్రీన్ క్యాండిల్ వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. సో మార్కెట్ ఎప్పుడు కూడా ఒకేలా బిహేవ్ చేయదన్నమాట అండి. బట్ ఇక్కడ సో ఒక 3 times ఆ ప్యాటర్న్ రిపీట్ అయిందనమాట అండి. సో 2 సార్లు అంటే సెల్ ఆన్ రైజ్ అని క్లియర్గా అర్థమవుతుంది. సో రీటైల్ పీపుల్ కొంచెం ఇన్స్టిట్యూషన్స్ డిఏఎస్ బయింగ్ చేసి జరుగుతున్నాయి. సో ఎఫ్ఐఎస్ సెల్లింగ్ చేస్తున్నారు అన్నట్టుగా అనిపిస్తుంది నాకైతే. సో ఎఫ్ఐఎస్ ఎగ్జిట్ అయిపోతున్నారు కదండి. సో అయితే ఈ రోజు మాత్రం ఎఫ్ఐఎస్ కొంచెం 480 కోట్లు కొనడం జరిగింది. సో అయితే ఇప్పుడు డిఏఎస్ వంతులాగా అనిపిస్తుంది అనమాట అండి. సో అల్టిమేట్గా సో ఎఫ్ఐఎస్ డిఏఎస్ ఇద్దరు కలిపి రీటైల్ పీపుల్కి స్టాక్స్ ఇచ్చి వాళ్ళు స్లోగా ఎగ్జిట్ అవుతున్నారు అన్నట్టుగా అనిపిస్తుంది. సో డిఐఎస్ కనీసం బెటర్ అనమాట, లో లెవెల్లో కొంటున్నారు, హై లెవెల్ ఎగ్జిట్ అవుతున్నారు. ఎఫ్ఐఎస్ కంటిన్యూ సెల్లింగ్ చేస్తున్నారు, మధ్యలో కొంచెం పంప్ చేస్తున్నారు అన్నమాట అండి. చాలా చాలా తక్కువ అమౌంట్. సో మళ్ళీ ప్రైజెస్ కొంచెం పెరగడానికి కంట్రిబ్యూట్ చేస్తున్నారు అన్నమాట అండి. మళ్ళీ బాగా పెరిగినప్పుడు వాళ్ళు కూడా అగ్రెసివ్ సెల్లింగ్ చేయడం అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అలాంటి టైంలో మార్కెట్ బాగా పడిపోకుండా సో డిఐఎస్ మళ్ళీ మార్కెట్ని సపోర్ట్ చేయడానికి, హోల్డ్ చేయడానికి డిఐఎస్ ప్రయత్నం అనేది కంటిన్యూ అవుతుంది అనమాట అండి. అండ్ మోర్ ఓవర్ మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, ఎల్ఐసి ఐపీఓ రానంత వరకు, ఎల్ఐసి ఐపీఓ అవనంత వరకు మార్కెట్స్ హోల్డ్ చేయడానికే మ్యాక్సిమం ట్రై చేస్తారన్నమాట అండి ఇన్స్టిట్యూషన్స్. సో గవర్నమెంట్ తరఫు నుంచి కూడా వాళ్ళకి సో ఆ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది అనమాట అండి. సో ఎందుకంటే ఇన్స్టిట్యూషన్ లార్జెస్ట్ ఐపీఓ అనేది వెరీ సూన్ రాబోతుంది అనమాట అండి. ఎల్ఐసి డిహెచ్ఆర్పి మళ్ళీ ఇంకొకసారి రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ అనేది మళ్ళీ అప్లై చేయడం, సబ్మిట్ చేయడం జరిగిందనమాట అండి. సో అలాంగ్ విత్ లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్తో సహా, సో డిసెంబర్ దాకా జరిగిన రిజల్ట్స్తో సహా మళ్ళీ అప్లై చేయడం జరిగిందనమాట అండి. సో దానివల్ల కొంచెం ఎక్స్టెండ్ అవుతుందన్నమాట అండి. మోస్ట్లీ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో లేదు ఇంకా, ఆల్రెడీ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో మార్కెట్ యాజ్ అండ్ వెన్ మార్కెట్ కొంచెం బాగుంది, బాగా జనాలు అగ్రెసివ్గా కొంచెం హైప్లో ఉన్నారు, రైట్, మంచి యుఫోరియా ఉందన్న టైంలో డెఫినెట్గా ఐపీఓ రావడం జరుగుతుంది. సో యాజ్ ఆఫ్ నౌ జనరల్ అప్డేట్ ప్రకారం సో మోర్ దాన్ 20,000 crores 30,000 crores అని చెప్తున్నారు అనమాట అండి. విల్ సీ ఫ్రెండ్స్, అకార్డింగ్ టు ది రిజల్ట్స్ మళ్ళీ వాళ్ళ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్ట్స్ మళ్ళీ సబ్మిట్ చేశారంటే మేబీ ది రివైజ్డ్ ద ప్రైస్ మేబీ రివైజ్ చేసి ఉండొచ్చు. ఆ డీటెయిల్స్ ఇంకా మనకి రావాలన్నమాట అండి. ఓకే, బట్ యాజ్ ఆఫ్ నౌ చూస్తే కనుక సో ఎల్ఐసి అనేది ఐపీఓకి మళ్ళీ రెడీగా ఉందన్నమాట అండి. సో ఎనీ టైం అది రావచ్చు అనమాట. సో యాజ్ అండ్ వెన్ మార్కెట్ కండిషన్స్ కొంచెం స్టెబిలైజ్ అయితే సో ఐపీఓ అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట అండి. రైట్. సో డిఐఎస్ ఈరోజు 290 కోట్లు సెల్లింగ్ చేయడం జరిగిందనమాట ఫ్రెండ్స్. అయితే ఓవరాల్గా మీరు చూస్తే కనుక సెక్టర్ రొటేషన్ ఒకసారి చూద్దాం అనమాట అండి. సెక్టర్ అనాలిసిస్లోకి వస్తే కనుక మీరు ఈరోజు బాగా అవుట్ పెర్ఫామ్ చేసింది మెటల్స్. మరొకసారి మెటల్స్ మళ్ళీ పెరగడం జరిగింది. అండ్ క్రూడ్ ఆయిల్ కూడా స్లోగా స్టెబిలైజ్ అవుతుంది అనమాట అండి. బట్ ఎనీ ఇంక్రీజ్ ఇన్ క్రూడ్ ఆయిల్ ప్రైస్, క్రూడ్ ఆయిల్ కనుక పెరుగుతూ ఉంటే సో మళ్ళీ మన మార్కెట్స్ మీద ప్రెషర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట అండి. బట్ ఈరోజు మెటల్స్ మాత్రం వండర్ఫుల్గా పెర్ఫామ్ చేయడం జరిగింది. సో ఐటీ, ఫార్మా, మిడ్ క్యాప్ ఇవన్నీ కూడా అవుట్ పెర్ఫామ్ చేయడం జరిగింది నిఫ్టీతో పోల్చుకుంటే. బట్ అంత సిగ్నిఫికెంట్ కాదనమాట అండి. బట్ బాగా ఈరోజు కరెక్షన్ గురైంది ఫైనాన్స్ అండ్ ఆటో, ఈ 2 సెక్టర్స్ కూడా బాగా ఎక్కువగా ప్రెషర్కి గురవడం జరిగిందనమాట అండి. అయితే ఈరోజు మెయిన్ మార్కెట్ని బాగా హోల్డ్ చేసింది సో లీడర్ మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, మార్కెట్ లీడర్ రిలయన్స్ అనమాట అండి. హెవీ వెయిట్ కాబట్టి సో రిలయన్స్ ఎప్పుడైతే హోల్డ్ అయిందో సో మీకు మార్కెట్స్ బాగా హోల్డ్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ హాఫ్లో బాగా ప్రైస్ పెరగడం జరిగింది. సో అందువల్ల నిఫ్టీ మనం కొత్త హై చూడడం జరిగిందనమాట అండి ఇంట్రాడేలో. బట్ అగైన్ మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ రావడం జరిగింది ఫైనల్గా. సో మళ్ళీ ప్రైస్ అనేది కూల్ ఆఫ్ అనేది ఇక్కడ మనం విట్నెస్ చేస్తాం అనమాట. అయితే ఓవరాల్గా చార్ట్ స్ట్రక్చర్ చూస్తే రిలయన్స్ కూడా మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు అనమాట. బుల్లిష్గానే కనిపిస్తుంది. ఇది ఒక మైనర్ చిన్న రెసిస్టెన్స్ ఉంది, అది దాటితే ప్రైస్ ఇంకా
సో అల్టిమేట్‌గా టువర్డ్స్ 2700 దాకా వెళ్ళొచ్చనమాట అండి. సో నిఫ్టీ కొత్త లైఫ్ టైమ్ హైస్‌కి వెళ్ళాలి, నిఫ్టీ మళ్ళీ కొత్త హైస్‌కి వెళ్ళాలంటే డెఫినిట్‌గా రిలయన్స్ ఒక పార్టిసిపేషన్ ఉండాలి. రిలయన్స్‌ని బట్టే సో మార్కెట్ యొక్క డైరెక్షన్ కూడా ఉండే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయన్నమాట అండి. రైట్. ఓకే అండి. సో అదేవిధంగా బొలింజర్ బ్యాండ్ అవి చూస్తే కనుక మనం క్లియర్ కట్‌గా చూడొచ్చనమాట అండి. సైడ్ వేస్ అనేది మనం బోత్ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీలో మనం అబ్జర్వ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో సైడ్ వేస్ యాక్షన్ అనేది ఉందన్నమాట. అంటే స్పెసిఫిక్ ఏది కూడా లేదనమాట. స్పెసిఫిక్ యాక్షన్ అయితే సో నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ సో మూవింగ్ యావరేజ్ పరంగా సో 100 పీరియడ్ మూవింగ్ యావరేజ్ అనేది లాస్ట్ టైం కూడా ఆల్రెడీ నేను షేర్ చేశాను కదా. సో ఆ రేంజ్లో ఉండడం జరిగింది నిఫ్టీ. అక్కడ నుంచి కొంచెం రెసిస్టెన్స్ వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ స్టిల్ స్ట్రగ్లింగ్ టు గో అబౌట్ 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్. చాలా సందర్భాల్లో క్లియర్ కట్ ఇండికేషన్ అనమాట ఇది. సో మూవింగ్ యావరేజ్ అన్నీ కాయిల్ అవుతున్నాయి. సో ఒకవేళ కొంతకాలం ఇలా కన్సాలిడేటివ్ కాయిల్ అవుతే కనుక మళ్ళీ ఒక అగ్రెసివ్ మూవ్ పైకి కానీ కిందకి కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అండి. సో చాలా పెద్ద మూవ్ వస్తుందన్నమాట. ఎప్పుడైతే ఈ మూవింగ్ యావరేజ్ అన్ని ఇలా దగ్గరకు వస్తాయో ఒకసారి ఇద్దరు పైకి కానీ లేదంటే కిందకి కానీ సో మూమెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అండి. సో ఐ థింక్ బొలింజర్ స్క్వీజ్ అది ఇంకా మనకు రాలేదు. బట్ మూవింగ్ యావరేజ్ అయితే మాత్రం స్లోగా కాయిల్ అవుతున్నాయి అనమాట అండి. సో ఇలా కన్సాలిడేట్ అవి ఒక 3-4 రోజులు ఉంటే కనుక బొలింజర్ బ్యాండ్ కూడా స్క్వీజ్ అవ్వడం జరుగుతుంది. వన్స్ ఈ విధంగా స్క్వీజ్ దగ్గరికి వచ్చినప్పుడు ఎక్స్పాన్షన్ అయినప్పుడు సో ఈ విధంగా మూమెంట్ అనేది డైరెక్షన్ అనేది రావడం జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్. రైట్. ఓకే అండి. సో ఇది మన మార్కెట్ సంబంధించింది అనమాట అండి. సో మార్కెట్ సంబంధించి అప్డేట్ అనమాట. సో అయితే స్టాక్స్ విషయానికి వస్తే ఈరోజు స్పెసిఫిక్ ఎన్ఐఐటి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, స్పిక్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. దే ఆర్ డూయింగ్ గుడ్ అనమాట అండి. స్టాక్స్ ఎన్ఐఐటి ఆల్మోస్ట్ టార్గెట్ రీచ్ అయిపోయినట్టుగా రేంజ్ దగ్గర వితిన్ 2 డేస్లోనే రావడం జరిగింది. సో వండర్ఫుల్ మూవ్ అనేది మనం విట్నెస్ చేసాం కదా. సో అయితే ఈరోజు కొత్త స్టాక్ ఉందన్నమాట అండి. సో అది నేను ఒకటే ఒక స్టాక్ వచ్చిందనమాట అండి. సో మిగతా స్టాక్స్ నాకు అంత ఇదిగా అనిపించలేదు. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో గణేష్ హౌసింగ్ అనమాట అండి. సో అయితే ఇది చూస్తే కనుక కంపెనీ ఫండమెంటల్ నేను చూసాను అనమాట అండి. కంపెనీ ఫండమెంటల్స్ ఏమీ అంత గొప్పగా లేవు. సో కాకపోతే సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, టెక్నికల్గా ఏదో జరుగుతుంది. సో టెక్నికల్గా ఇట్ ఈస్ ఇండికేటింగ్ సంథింగ్ ఈజ్ గోయింగ్ టు కమ్. సో ఏదో జరగబోతుంది అనమాట. ఎందుకంటే మీరు ప్రైస్ కన్సాలిడేషను అంటే వేరే కంపెనీ టేక్ ఓవర్ చేయడం కానివ్వండి, సంథింగ్ ఈజ్ గోయింగ్ టు కమ్ అనమాట అండి. అది ఏంటి అనేది మనకు తెలియదు న్యూస్ బయటకు వచ్చేదాకా. బట్ చార్ట్లో అయితే మాత్రం ఆల్రెడీ ఇట్ ఈస్ ఇండికేటింగ్, మీరు క్లియర్గా చూడొచ్చు అనమాట. సో ఒక 10 సంవత్సరాల పైన 11 సంవత్సరాల కన్సాలిడేషన్ రేంజ్ ప్రైస్ ఏదైతే ఉందో 30 నుంచి 170 రేంజ్లో ఉండేది అనమాట అండి మ్యాక్సిమం. దాన్ని దాటి బ్రేక్అవుట్ అవ్వడం జరిగింది. సో లిస్టింగ్ అయిపోయిన తర్వాత ఆ పీక్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ రేంజెస్లోకి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట అండి. టెక్నికల్గా అయితే చాలా బుల్లిష్గా కనిపిస్తుంది స్టాకు. అయితే కొంచెం కాషన్గా ఉండాలి, ఎందుకంటే ఫండమెంటల్ సూపర్గా లేవు. ప్లస్ ఈరోజు వెన్ దెర్ ఈజ్ సెల్లింగ్ వచ్చినప్పుడు వాల్యూమ్ చాలా ఎక్కువగా హ్యూజ్ వాల్యూమ్ రావడం జరిగిందనమాట అండి. సో అయితే బయ్యింగ్ వచ్చినప్పుడు కూడా వాల్యూమ్స్ బాగానే వస్తున్నాయి, గ్రీన్ బార్స్ కనిపిస్తున్నాయి కదా మనకి. సో అందువల్ల ఏంటంటే ఒకవేళ ఎవరైనా పొజిషన్ తీసుకుంటే మాత్రం తక్కువ క్వాంటిటీ, జస్ట్ తక్కువ లెస్ క్వాంటిటీతో మాత్రమే చేయడం బెస్ట్ అనమాట అండి. ఎక్కువ క్వాంటిటీస్ ఎక్కువ పొజిషన్స్ తీసుకోవడం అనేది ఇందులో అడ్వైజబుల్ కాదని నా ఒపీనియన్ అనమాట అండి. రైట్. సో నెక్స్ట్ యూట్యూబ్ కామెంట్స్లో కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అడిగారు అనమాట అండి, కొన్ని స్టాక్ రిలేటెడ్. సుశాంత్ పాత్ర గారు చోళమండలం గురించి అడిగారు అనమాట. ఓకే, చోళమండలం అనేది ఒకసారి చూద్దాం. సో చోళమండలం మీరు చూస్తే కనుక స్టాక్ వచ్చి ట్రెండింగ్ అని ఉంది యాజ్ ఆఫ్ నౌ మీరు చూస్తే కనుక. రైట్. సో అయితే స్టాక్ రేంజ్ వచ్చి సో ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట అండి. ఈ ప్రైస్ రేంజ్లో ఆల్రెడీ ఒక కైండ్ ఆఫ్ బ్రేక్అవుట్ కన్సల్టేషను, సో తర్వాత కంటిన్యూ రన్అప్ అనేది స్టాక్లో మనం విట్నెస్ చేయడం జరిగిందనమాట అండి. సో ఆల్రెడీ బ్రేక్అవుట్ అయింది కాబట్టి వాల్యూమ్స్ అవి బాగానే ఉన్నాయి కాబట్టి సో దాని రేంజ్ మనం క్యాలిక్యులేషన్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో అట్ ప్రెజెంట్ 720 దగ్గర ఉందన్నమాట అండి. బట్ స్టాక్ ఇట్ కెన్ రీచ్ అప్ టు 800+ లెవెల్స్ దాకా, అరౌండ్ 800, మ్యాక్సిమం 790, 800 దాకా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట అండి. ఓకే అండి సుశాంత్. సో మేబీ 790 దాకా ప్రైస్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది. బట్ వన్స్ 680 కిందకి దిగితే మాత్రం స్టాక్ మళ్ళీ వీక్ అయిపోద్ది కాబట్టి ఎగ్జిట్ అయిపోవాలన్నమాట అండి. సో 680 స్టాప్ లాస్ తోటి మీరు కావాలంటే హోల్డ్ చేయొచ్చు అనమాట అండి. రైట్. నెక్స్ట్ మురళీమోహన్ గారు రెండు క్వశ్చన్స్ అడగడం జరిగిందనమాట అండి, 2 స్టాక్స్ సంబంధించి. ఓకే, రత్నమణి గురించి అడిగారు. ఓకే, రత్నమణి మెటల్స్ గురించి చూద్దాం అనమాట అండి. సో మురళీమోహన్ గారు అడగడం జరిగింది. సో రత్నమణి మెటల్స్ మీరు చూస్తే కనుక కొంచెం లాంగర్ టర్మ్ టైం ఫ్రేమ్ మంత్లీ చార్ట్ చూస్తే కనుక చాలా వండర్ఫుల్గా కన్సాలిడేషన్స్ తోటి అప్ ట్రెండ్ అనమాట అండి. సో కన్సాలిడేట్ అవుతుంది అప్ ట్రెండ్ చాలా వండర్ఫుల్గా స్టాకుల మొమెంటం అనేది లాంగ్ టర్మ్ టైం ఫ్రేమ్లో కనిపించింది అనమాట అండి. బట్ షార్ట్ టర్మ్ టైం ఫ్రేమ్లో చూస్తుంటే ఇది మెటల్స్ ఇప్పుడు అన్నీ కూడా మెటల్ స్టాక్స్ కొంచెం కమాడిటీ ప్లే జరుగుతుంది కాబట్టి పెరుగుతుంది తప్ప. సో బట్ అయితే ప్రైస్ అంతా క్లీన్ ప్యాటర్న్ లాగా లేదనమాట అండి. సో చాలా ఎరాటిక్గా ప్రైస్ అంటే చూడడానికి చార్ట్ బట్టే మీరు చెప్పొచ్చు అనమాట అండి. సో కొంచెం ఎరాటిక్గా ఉంది.
సో ఇందులో క్లియర్గా వ్యూ ఫామ్ చేయడం కష్టం అనమాట అండి. సో నా ఒపీనియన్ ఏంటంటే ఓన్లీ ఒకవేళ మీరు ఆల్రెడీ హోల్డ్ చేస్తుంటే స్టాప్ లాస్ ట్రయల్ చేయండి. సో క్యాండిల్ కిందకు వస్తుంటే 2370 ఆ రేంజ్ కిందకు వస్తుంటే ఎగ్జిట్ అయిపోండి. అదర్వైజ్ ఒకవేళ పైకి మొమెంటమ్ ఉంటే, ఎందుకంటే ఇప్పుడు కమాడిటీ ప్లేస్ జరుగుతుంది కాబట్టి ఇది షార్ట్ టర్మ్ అండి, ఎంతవరకు ఉంటుందో తెలీదు. అది ఉన్నంత వరకు మాత్రమే ఈ ర్యాలీ అనేది ఈ స్టాక్స్లో ఉంటుందన్నమాట అండి. సో మీరు చూడొచ్చు అనమాట అండి, జేఎస్డబ్ల్యూ కానివ్వండి, సో చాలా స్టాక్స్లో మీకు ఈ మొమెంటమ్ మెటల్ స్టాక్స్లో ఈరోజు ఇన్ఫ్యాక్ట్ మెటల్ ఇండెక్స్ మనం చూసాం కదా, బాగా పెరిగింది కదా, ఆ మొమెంటమ్ కొంతవరకే ఉంటుంది అనమాట అండి. రైట్. సో అందువల్ల స్టాప్ లాస్ ట్రయల్ చేయండి. యాజ్ అండ్ వెన్ మీ స్టాప్ లాస్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోండి. ఓకే రైట్. సో నెక్స్ట్ వచ్చి సువెన్ ఫార్మా గురించి అడిగారండి మురళీమోహన్ గారు. సువెన్ ఫార్మా, ఓకే అండి. సో సువెన్ ఫార్మా కూడా మీరు చూడొచ్చు అనమాట అండి. సో చాలా కాలం ఏదైతే ఒక కన్సాలిడేషన్ లెవెల్ ఉందో ఆ లెవెల్ దాటి ఇది వీక్లీ టైం ఫ్రేమ్లో నేను చూపిస్తున్నాను అనమాట అండి. 460 నుంచి 560 మధ్యలో చాలా వరకు కన్సాలిడేషన్ అవ్వడం జరిగింది. స్టాక్ ఒక 1 ఇయర్ పైనే ఒక అప్ ట్రెండ్ తర్వాత, ఒక కన్సాలిడేషన్ తర్వాత మళ్ళీ ఇట్ హ్యాస్ గివెన్ ఎ బ్రేక్అవుట్. సో ఇట్ ఈస్ లుకింగ్ వెరీ గుడ్ అనమాట అండి. సో ఈరోజు కూడా మీరు చూస్తే కనుక హ్యూజ్ వాల్యూమ్స్ తోటి ఈ రెసిస్టెన్స్ జోన్ దాటి వెళ్ళడానికి ప్రైస్ సస్టైన్ అవుతుందన్నమాట, ట్రై చేస్తుందన్నమాట అండి. 590, 600 లెవెల్ దాటి ప్రైస్ వెళ్తుందన్నమాట అండి. సో కన్సాలిడేషన్ జోన్, చాలా లాంగెస్ట్ కన్సాలిడేషన్ జోన్ దాటి వెళ్తుంది ప్రైస్. స్టాక్ ట్రెండింగ్గా ఉంది. సో ట్రెండింగ్గా ఉంది కాబట్టి సో మీరు ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట అండి టార్గెట్. ఈరోజు కూడా మీరు చూస్తే కనుక ఒక ప్రీవియస్ హై ఏదైతే ఉందో దాన్ని దాటి ఒక మంచి క్యాండిల్ బాగానే క్లోజ్ అయింది కదా. సో దీని ప్రకారం రేంజ్ మీరు తీసుకున్నా కూడా రేంజ్ క్యాల్కులేషన్ ప్రకారం 520 నుంచి 570 అంటే ఒక 50 రూపాయలు, అంటే 620 దాకా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఇక్కడ నుంచి ఒక 30 రూపాయల దాకా ఫస్ట్ టార్గెట్ ప్రైస్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో తర్వాత ఇట్ డిపెండ్స్ అనమాట అండి మార్కెట్ కండిషన్ బట్టి. ఓకే. సో ఉంటుంది అనమాట. బట్ అట్ ప్రెసెంట్ ఓవరాల్ ఫార్మా యాజ్ ఏ సెక్టర్ అంత అగ్రెసివ్గా లేదనమాట అండి. ఫార్మా అనేది కొంచెం డల్గానే ఉండడం జరిగింది. బట్ ఈ స్టాక్ విషయానికి వస్తే ఇది టార్గెట్ కింద పెట్టుకుని వన్స్ టార్గెట్ వచ్చినప్పుడు మీరు ఒకసారి ఎగ్జిట్ అయిపోవడం బెటర్ అని నా ఒపీనియన్ అనమాట. రైట్. ఓకే అండి. సో ఇవి ఫ్రెండ్స్. సో మళ్ళీ ఫ్రెండ్స్ కొంతమంది అడిగారు మాట అండి. సో కామెంట్స్లో, యూట్యూబ్ కామెంట్స్లో అడిగిన దానికి సో ఇది ఆన్సర్ ఫ్రెండ్స్. రైట్. ఓకే అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దండి. అదేవిధంగా మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ మన ఆంధ్ర బుల్స్ లాంటి ఛానల్ తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.